పెడితే సుకుమార్ గారు మాకు సపోర్ట్ గా వాటిని రద్దు చేపించినారు. ఇంకేవో డాన్సులు జరిగాయి. అంటే ఇప్పుడు కామన్ అయిపోయినాయి పబ్బులు వచ్చాక. నేను చెప్తుంది 15-20 ఏళ్ల క్రితం సంగతి. లేవు. ఈ డిస్కో తెక్కలు ఇంకేవో డాన్సులు ఉండేవి. ఆ డాన్సుల్ని కూడా ఆపించాము ఒక దశలో. ఇక మొత్తం ఆ కల్చర్ ఇప్పుడు ఇంపీరియలిస్ట్ కల్చర్, విష సంస్కృతి, సామ్రాజ్యవాద విష సంస్కృతి. ఎందుకండి 91లో పివి నరసింహారావు చేసుకున్న ఆర్థిక విధానాల్లో భాగంగా ఇవాళ బీజేపీ వాటిని పెంచి పోషిస్తుంది. చెప్పాక బీజేపీ ఆనాడు కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ ప్రపంచీకరణకి జీ హుజూర్ జో హుకుం అంతే. ఆ ఆర్థిక విధానాలను అనుసరిస్తున్నారు. నేను సింపుల్ చెప్తున్నా, మీకు మైండ్ ఉంటే ఆలోచించండి, లాజిక్ తో ఆలోచించండి. ఏంటి అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పబ్బులు బంద్ కాలే. ఎక్కడ కాలే? కొట్లాడతారు. అది సంస్కృతి కాదని మాట్లాడరు. నేను రిపీట్ చేస్తున్నాను మీకు అదే. ఈ సంస్కృతిని ఆపొచ్చు, ఒక కలంపోటుతో ఆపొచ్చు. ఒక్క కలంపోటుతో మన దేశంలోకి వచ్చే లక్షల పోర్న్ సైట్స్ ఆపొచ్చు. మలేషియాలో మహతూర్ మహమ్మద్ ప్రభుత్వం ఆపలేదా? ఈ పోర్న్ సైట్స్ వల్ల యూత్ కి నష్టం, సమాజానికి నష్టం అని ఆపలేదా? చైనా ఫేస్బుక్ ని, ఇన్స్టాగ్రామ్ ని, వాట్సాప్ ని కంట్రోల్ చేయలేదా? వద్దు, ఈ చెత్త కంటెంట్ మాకు వద్దు, మా దేశ యువత ఉత్పాదక శక్తిని దెబ్బతీస్తుంది, బుర్రలని మత్తులోకి. అదే నేను చెప్తున్నా, ఏదో ఒక ఆడాళ్ళని తెచ్చి మాట్లాడడం కాదురా అయ్యా. నేను మాట్లాడేది ఏంటంటే ఈ చెత్త సంస్కృతి, మత్తు సంస్కృతి, బుర్రల నిండా నింపే పోర్న్ కల్చరు, చెత్త సంస్కృతి వలన దేశానికి నష్టం, సమాజానికి నష్టం. ఈ చెత్త సంస్కృతి వలన యువత మైండ్స్ అంతా కూడా నాశనం అయిపోయి ఈ మత్తుకి, డ్రగ్స్ మత్తుకి, మద్యం మత్తుకి, ఈ చెత్తకి, పోర్ను చెత్తకి యువత అట్రాక్ట్ అవుతున్న దానికి కల్చర్ కారణం అండి. కల్చర్ మీద మీరు మాట్లాడండి. అందులో భాగంగా ఎవరో పీనట్స్ గా ఉండే ఆడవాళ్ళని కాదు మీరు మాట్లాడాల్సింది, ఈ కల్చర్ గురించి మాట్లాడాలి. నా వీడియో మొత్తం చూడండి. నేను అక్కడక్కడ బూతులు వాడినాను, హార్ష్గా మాట్లాడినాను, కొంతమంది మీద, మురళీకృష్ణ అనే మీద మాట్లాడినాను. సంధ్యారెడ్డి అంటుంది. నా వీడియో మొత్తం చూస్తే నా అర్థం అనేది మీకు అర్థమవుతుంది. నాకు సంధ్యారెడ్డి, అనసూయ, శివాజీ కాదండి, అటాక్ చేయవలసింది సంస్కృతిని. పాలకులు మీ చేతుల్లో ఉన్నప్పుడు మీరు మెమరాండాలు ఇవ్వండి, మీరు ఇవ్వండి. అనసూయని పర్సనల్ గా టార్గెట్ చేసినట్రా? అనసూయ మాట్లాడింది కాబట్టి వీళ్ళు టార్గెట్ చేసినారు అనేది చెప్తున్నారు కదా. మీరు మీ టీఆర్పీ కోసం మీరు వాళ్ళిద్దరు చుట్టే తిరుగుతారు. కానీ నాకు సంధ్య, అనసూయ కాదు ఇక్కడ ఇష్యూ. నిజంగా నీకు నిజాయితీ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మీదే కాబట్టి ఒక మెమరాండం ఇవ్వండి. ఈ బట్టలు చాలా మంది వేసుకునే చోట దాని వలన ఒక కల్చర్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఇవి ఎత్తేయమని చెప్పచ్చు. ఎట్ సోర్స్ వీటిని ఆపే ప్రయత్నం చేయండి. సినిమా వాళ్ళకి అప్పీల్ ఇవ్వాలి, నువ్వు ఈ బట్టలు వేయకండి అని. అది లేదు నీ దగ్గర. సినిమా వాళ్ళకి అప్పీల్ లేదు. అట్లా శివాజీ కావచ్చు, ఇటు ఈమె కావచ్చు, నిర్మాతలకి, డైరెక్టర్లకి మీరు ఒక అప్పీల్ ఎందుకు ఇవ్వరు ఈ బట్టలు వేయకండి అని? అన్నిటికన్నా మించి నేను ఒకటి అడుగుతా, ఆడవాళ్ళని గౌరవంగా చూపించకుండా, అంటే చీర లాంటి దుస్తుల్లోనే చూపించే అన్ని సినిమాలు బాయ్కట్ చేయమని ఎందుకు చెప్పరండి? అదే ప్రేక్షకులు, మనం యువతను కాపాడాలి కదా, ప్రేక్షకులను కాపాడాలి, యువతని కాపాడాలి కదా. స్త్రీలను గౌరవంగా చూపించండి బట్టలు వేస్తే. అంటే చీరో, లంగావోణినో, లేకపోతే సెల్వర్, ఈ బట్టలు కాకుండా ఏ బట్టలైనా పోని అశ్లీలతతో చూపించకుండా ఉంటే అవే చూడండి. అశ్లీలతతో చూపించినా లేదా అసభ్యమైన దుస్తులతో చూపించినా ఆ సినిమాని బాయ్కాట్ చేయండి అని నువ్వు ప్రజలకు ఎందుకు ఇవ్వవు అప్పులు? అంటే మళ్ళీ అక్కడ సినిమా వాళ్ళకి నష్టం జరగకూడదు, అంతే కదా. ఒక్క సినిమా, నేను ఈ బట్టలు వేసుకుని ఏ సినిమా మీద నువ్వు స్టాండ్ ప్రకటించావు? సంధ్యారెడ్డి ఏ సినిమా మీద ప్రకటించింది? శివాజీ ఏ సినిమా మీద ప్రకటించాడు? ఆయన నటించిన అన్నాడా? పోనీ ఎక్కడైనా ఇట్లాంటి బట్టలు వేసుకున్న సినిమాలో నేను నటించిన ఎప్పుడైనా అన్న చరిత్ర ఉందా? ఏదో అలకకు దొరికిందని ఆడాళ్ళు మీరు గుడ్లు వేసుకోకండి, అది కూడా హీరోయిన్లని ఎందుకు చెప్తాడు ఆయన? అంటే మీ చీప్ పబ్లిసిటీ కోసం వాగేస్తారు. నువ్వు ఎప్పుడైనా సెన్సార్ బోర్డుకి ఇచ్చావా ఈ బట్టలు కాకుండా ఏ బట్టలు వేసుకున్నా వాటికి పర్మిషన్లు ఇవ్వకండి అని, ఆ సినిమాలకి సర్టిఫికెట్ ఇవ్వకండి అని చెప్పారా? కాబట్టి వీళ్ళకి నిజాయితీ లేదు. మేము ఎన్నోసారి సెన్సార్ బోర్డుల ముందు ధర్నాలు చేసాం. అబ్సినిటీ, అశ్లీలత అనేది చాలా మోతాదు పెంచుతోంది సినిమా ఇండస్ట్రీ అని. అట్లాగే సినిమా మేకప్పుడు పక్షుల్ని, జంతువుల్ని హింసించమంటారు. అట్లాగే ఆడవాళ్ళు, పిల్లలు, లేదా అంటే బాడీ షేమింగ్ కావచ్చు, వికలాంగులని షేమింగ్ కావచ్చు, నల్లగా ఉన్న ఎన్ని సినిమాలు నల్లగా ఉన్నాడని
బాబు మోహన్ అవమానిస్తూ అవును. కోటా శ్రీనివాసరావు వెనక నుంచి తన్నడం, వీటన్నిటి మీద మేము మాట్లాడామండి. ఎవరు మాట్లాడారు? అప్పటి నుంచి ఎన్నోసార్లు మాట్లాడాం, వదిలేసాం ఉమ్. మేము. అంటే నేనేమంటున్నా అంటే రియల్ అబ్సీనిటీ మీద మాట్లాడాలి, అశ్లీలత మీద మాట్లాడాలి. అవి ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయో దాని మీద చేయాలి. కానీ ఇవాళ దేశంలో అదే విధానాలు, ఈ డ్రగ్స్ కల్చర్ని కానీ, పబ్బులు కానీ, లేకపోతే మొత్తం డ్రగ్స్ కల్చర్ని, ఇవాళ డ్రగ్స్ అంతా ఎట్లా స్ప్రెడ్ అవుతున్నాయని ఎవరి ఓడల్లోంచి వస్తున్నాయి తెలీదా? ఏ షిప్ యార్డ్స్ నుంచి వస్తున్నాయి తెలీదా? ఎవడన్నా మాట్లాడతాడా? ఆదాని షిప్స్ నుంచి, షిప్ యార్డ్స్ నుంచి ఎంత స్ప్రెడ్ అవుతున్నాయి? ఇవన్నీ మాట్లాడే నిజాయితీ కూడా ఎవరికి లేదు. కాబట్టి ఈ దేశంలో నిజంగా యువత డ్రగ్స్ కన్నా ఎక్కువ నష్టమైంది. ఒకవేళ నష్టమైతే ఈమొకటే కాదు కదా, అందరూ వాడుతున్నారు కదా, అందరిళ్లలో పిల్లలు అవే వేస్తున్నారు కదా, ఎందుకు మాట్లాడరు? నేను ఇంకో ప్రశ్న వేస్తానండి. నిజంగా చీర కట్టుకుంటే అందము, చీర కట్టుకుంటే గౌరవం, చీర కట్టుకుంటేనే ఆడ స్త్రీల గౌరవం అన్నారు కదా శివాజీ గారు. ఈ దేశంలో మన హైదరాబాద్ తీసుకుందాం, చాలా మంది శ్రామిక మహిళలు, బస్తీలలో ఉండే మహిళలు సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు, కాల్ సెంటర్స్ లో పనిచేస్తున్నారు. యంగ్ గర్ల్స్ డిమార్ట్ లో, మన ఎయిర్పోర్ట్ లో, రత్నదీప్ లాంటి, మోర్ లాంటి సూపర్ బజార్లలో 40, 50, 2-3 డెలివరీలు అయిపోయి ఉన్న ఆడవాళ్ళు కూడా ఆ జాబులు చేయాల్సి వస్తుంది. సేల్స్ గర్ల్స్ గాను, రకరకాల ఉద్యోగాలు. వాళ్ళకి నిజంగా ప్యాంట్ కంఫర్టబుల్ కాదు, చీర అయితే వాళ్ళకి గాలాడుతుంది, అనేక గైనిక్ ఇష్యూస్ ఉంటున్నాయి. మేము పైన కోట్ వేసుకుంటాము కానీ కింద ప్యాంట్ వేసుకోలేము. కానీ నాకు ఉద్యోగం చాలా అవసరం అంటే ప్యాంట్ వేసుకోనందువల్ల ఉద్యోగాలు కోల్పోతున్నా నా బస్తీ అక్కలు ఎందరో ఉన్నారు, కానీ వాళ్ళు వేసుకుంటేనే అక్కడ ఉద్యోగం. నీ చీర గౌరవం ఏడబోయింది? నా సంధ్యారెడ్డి నిలబడు వాళ్ళ కోసం, ఎందుకంటే వాళ్ళకి కనీసం ఆప్షన్. డ్రెస్ ప్యాంట్ వేసుకోగలిగిన వాళ్ళు వేసుకుంటారు, 40-50 మధ్య వాళ్ళ బాడీ షేప్స్ కూడా పాపం ప్యాంట్లు వేసుకోవడానికి అనుగుణంగా ఉండవు. వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారండి. అంటే వాళ్ళకి ఆప్షన్ ఇప్పించండి. మీరు ఏమంటారు మేడం? సంధ్యారెడ్డి ఎందుకు వచ్చి పద్దాక ఆమె చుట్టూ తిరగాల్సిన అవసరం లేదండి. నేనేమంటున్నానంటే నిజంగా మీకు చీర పట్ల అంత గౌరవం ఉంటే, లేదా భారతీయ సంస్కృతి పట్ల అంత కన్సర్న్ ఉంటే వాళ్ళకి ఆప్షన్ ఇప్పించండి. డ్రెస్ వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, కానీ చీర కూడా వేసుకుని ఉద్యోగం చేసే అవకాశం ఇవ్వండి. ఆ సేల్స్ గర్ల్స్ గా, కాల్ సెంటర్స్ లో వాళ్ళకి అవకాశం లేదు. మీ మీడియాలో యాంకర్స్ కి ఎవరైనా నేను చీర కట్టుకుని, చీర చాలా భారతీయ సంస్కృతి, చాలా గౌరవంగా ఉంటుంది, నేను చీర కట్టుకుని న్యూస్ రీడర్ గా చదువుతా అంటే అన్ని ఛానళ్లలో అవకాశం ఉందా? ఒక అమ్మాయి చీర కట్టుకుని చదువుతా అంటే మా ఇంట్లో ఒప్పుకోరు, మేము సాంప్రదాయ కుటుంబం, కానీ నాకు ఇష్టము న్యూస్ రీడర్ నేను, నాకు అవకాశం ఉందా అంటే లేదు, బ్లేజర్ వేసుకోవాలి, ప్యాంటు చొక్కాలు వేసుకోవాలి. ఆ అమ్మాయికి రిజెక్ట్ చేశారు. అంటే నేనంటున్నాను, మనమే పొద్దున్న లేస్తే హితబోధలు చేస్తాను, చీరలోనే అందము, చీరలోనే గౌరవం, చీరలోనే భద్రత అని. ఎక్కడుంది భద్రత అనడానికి గ్యారంటీ లేదు. ఇట్లా బట్టలు చూసి రేప్ చేసిన అన్నది ఒక ఘటన లేదండి. కానీ వీళ్ళు మెంటల్ లాగా, సైకోల్ లాగా వెంటబడి ఆడపిల్లల మీద దాడులు చేసిన దానివల్ల చాలా మంది ప్రేమోన్మదులు దాడులు చూసాం. ఫలానా సినిమా చూసి మేము ఉపేంద్ర సినిమా చూసో, ఇంకో సినిమా చూసో మేము దాడులు చేసామన్న ఘటనలు ఉన్నాయి. దాని మీద ఎవడు మాట్లాడు, ప్రేమోన్మద దాడుల మీద. అట్లాగే ఈ బట్టలు చూసి మేము చేసామన్న దానికన్నా పోర్న్ కల్చర్ ప్రభావంతో చేసా అనడానికి ఎవిడెన్స్ ఉంది మన దగ్గర. రేప్ అక్యూజ్డ్ ని వీళ్ళు ప్రశ్నించినప్పుడు చెప్పారు, అంతకుముందు నేను ఒక బ్లూ ఫిల్మ్ చూసాను, ఆ ప్రభావంతో చేశానని. కానీ అనసూయ లేకపోతే ఇంకెవరో ఆ బట్టలు వేసుకుంటే చేసామని, అంటే ఆమె పేరు ఇక్కడ అవసరం కూడా లేదు, కానీ రోజు సినిమా యాక్టర్లు అందరూ అవే వేసుకుంటారు కదా. మేడం, నిన్న ఒక లెటర్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది, సంధ్యారెడ్డి అపాలజీస్ చెప్పింది అని చెప్పేసి. నేను మీకు చెప్పలేను ఆమె మాట్లాడుతున్నా, అదేంటి మేడం అసలు? అందులో ఆమె ఏం రాసిందంటే, నా వల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే అని. మీ ప్రెస్ మీట్ కి ముందు రాసిందా లెటర్? నిన్న వచ్చింది. అంటే ఎప్పుడు మీ ప్రెస్ మీట్ కి ముందే? కొద్ది ముందు. ఓకే. మీరు ముందుగానే ప్లాన్ చేసినారా ప్రెస్ మీట్ పెట్టాలని? ఒక 3 days ముందే ప్లాన్ చేశారు. చేసాము, వచ్చింది. సరే, ఇప్పుడు ఆమె అపాలజీ చెప్పగానే మీకు చెప్పలేదు, అపాలజీ చెప్పితేనో లేకపోతే ఇంకోటి చెప్తేనో సంబరపడిపోవాల్సిన స్థితిలో మేము లేము. ఇప్పుడు మాకు అసలు ఆమె సబ్జెక్టే కాదు, ఆమె విషయం ఒకటే మేము చెప్పగలుగుతాం. అట్లాంటి ఆమె కోసం కాదు, ఆమె గురించి కాదండి,
మొత్తం ఇష్యూ ఓవరాల్ ఇష్యూ. శివాజీ టు సంధ్యారెడ్డి మొత్తం ఆ భాష, ఆ చిత్రీకరణలు, అసలు మూల కారణాలు వదిలేసి ఒక వ్యక్తుల్ని టార్గెట్ చేయడం కానీ, వ్యక్తుల చుట్టూ తిప్పడం కానీ అది అనెతికల్ అని చెప్పాలనుకున్నాను. ఆమె వాడిన భాష కానీ, ఇప్పుడు సినిమా టీవీ వాళ్ళు చాలా చిల్లరగా చీప్గా, నేను అనసూయ ఫ్యాన్ ని, అనసూయ సపోర్టర్ అనే ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆమె బాడీ మేము చూడాలనుకుంటున్నాం, మాకు కావాలి, ఇట్లా చెత్తగా మాట్లాడితే మాకు ఇష్టం అని మాట్లాడితే అది అభిమాని అని అతను అంత సబ్స్టాండర్డ్ గా మాట్లాడితే ఆ చర్చ నిర్వహించడమే అనెతికల్ అండి. అందులో ఈమె ఒక స్త్రీల గౌరవాన్ని కోరుకునే మహిళ అందులో పాల్గొనడం, అసలు ఇది చాలా బిలో డిగ్నిటీ డిబేట్ అనాలి. కానీ అట్లా అనకుండా అతన్ని, అంటే ఇది ఒక మసాలా లాగా తయారైపోయింది, మీడియా మసాలా అన్నమాట. అతన్ని కూర్చోబెట్టడమే ఒక కుట్ర. ఎందుకంటే అనసూయ అతను ఎవరో నాకు తెలియదు, అతను అభిమాని అని చెప్పుకుంటున్నాడు కదా, అతని మద్దతు తీసుకోవడానికి నేను సిద్ధంగా లేనని నేను మా ప్రెస్ మీట్ లో ఆమె ఇచ్చిన లైవ్ లో మాట్లాడాను. అతని మద్దతు నేను తీసుకోదలుచుకోలేదు అన్నాక మనం ఎందుకు రుద్దుతున్నాం? అంటే ఇది ఎవరి సృష్టి? అంటే మీడియా టీఆర్పీ కోసం ఇంత దిగజారాలా అని నేను అడుగుతున్నా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.